మంచిర్యాల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొమ్మెర గ్రామంలో రజక సామాజిక వర్గ మహిళను అవమానించారని, ఆమె కుమార్తెను విసిరేయడంతో తీవ్ర గాయాలతో కోమాలకు వెళ్లిందని మండిపడ్డారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాడి చేసిన వెంటనే సిగ్గు రజకులపై దాడులు సిగ్గు రజకులపై దాడులు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలోని కొమ్మెర మల్లికార్జున స్వామి ఆలయంలో దళితులపై దాడి ఇది అమానుషంగా భావిస్తున్నాం. పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందే ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క రజక కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఈరోజు మేము ముక్తఖండంతో మేము ఈ యొక్క దాడిని ఖండిస్తున్నాం. ఏదైతే నాగర్ కర్నూలులో జరిగిన ఘటన యావత్ ప్రపంచం కూడా విస్తుపోయే విధంగా చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనేది నిబంధన ఎక్కడా లేదు. ఇలాంటి అగ్రవర్ణ పెత్తందారులు, దళితులు, బీసీలపై ఈ దాడులు ఇది చాలా బాధాకర విషయం. వాళ్ళు కేవలం ఒక ఆలయంలో 100 రూపాయల టికెట్ కోసం అని చెప్పేసి దాడి చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా అయ్యా మా బిడ్డలను మమ్మల్ని కొట్టకండి, మా దాడి చేయకండి అని ప్రాధేయపడుతూ వాళ్ళ కాళ్ళపైన చంటి బిడ్డను ఉంచి కనీసం పాపముఖం చూడండి అని చెప్పేసి కనికరించండి అంటే మానవ దృక్పథంతో కూడా ఆలోచించకుండా ఆ యొక్క రెడ్డి పెత్తందారులు కాలుతో దాన్ని ఈ రోజు విసిరేస్తే ఆ పాప మృతి చేయడం జరిగింది. ఆ మృతికి కారకులైనటువంటి ఎవరైతే అక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారో, ఆ యొక్క గ్రామ సర్పంచ్ ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకోవాలి. వాళ్ళని జైలు పాలు చేయాల్సిందే. లేకపోతే రానున్న రోజుల్లో యావత్ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీళ్ళపై మీరు ఎలాంటి కనికరం చూపకుండా, మీ రెడ్డి సామాజిక వర్గం అని కూడా మీరు కనికరం చూపకుండా కేవలం బీసీ దళితులు మేము రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఆడబిడ్డలాగా ఉండేటువంటి మేము లేనిది ఏ పని ఇంట్లో ఏది కూడా జరగదు. అలాంటి మా పైన దాడిని మీరు కూడా గ్రహించి మీరు కూడా ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకునే విధంగా చేయండి. అదేవిధంగా కుటుంబానికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించండి. ఆ వీళ్ళ బాధ్యులను ఖచ్చితంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలులో జరిగిన రజకుల మీద దాడి, దాని పరంగానే మంచిర్యాల రజక సంఘం పట్టణం నుండి ఈరోజు మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతున్నాం. రజకుల మీద దాడి చేసిన రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రజకుల జోలికి వస్తే బిడ్డ రెడ్డిస్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ మేము దాడికి ప్రతి దాడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు మేము ఎట్టి సాగిరి చేస్తున్నాం. మేము సేవకులం. మీకు సేవకులమైనందుకు మమ్మల్ని మా మీద దాడి చేస్తారా? మా ఆడబిడ్డలు మేము కొడతారా? అందుకు దీనికి ప్రతిఫలం మాత్రం చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రజక.